అందరికీ నమస్కారం. I'm really happy. I actually didn't expect this kind of response from you. I thought after my 10th film or after my 15th film, I thought you will say there is an actor from Tamil Nadu who is dubbing his films regularly. I expected, thank you sir, thank you. I expected this kind of response only. I thought slowly, maybe after 25th film, they will recognize me, identify me, and you are loving me so much. Thank you so much. I don't know what I am going to do in return. Thank you so much. In return, I can do one thing. I can promise you one thing. I'll be able to give you promising content. All my films will be definitely good, including Betaladu. It has come out really well. Thank you, my director, Pradeep sir. Thank you so much for giving me this opportunity to act in this movie. Betaladu is going to be a hit movie. Thank you so much. I would like to thank you, Sivakumar sir, Venugopal sir, Mevesh sir, and my director, everybody. One main, I forgot to thank you, Basha Sri sir. October 17th is going to be the release of the movie. In all over 600 theatres, they are Siva sir is releasing the movie. Hudson, you know him, Rock Hudson? 1960s లో పెద్ద హీరో అతను. అతనిలో ఉన్నారు మీరు. కంగ్రాచులేషన్స్ అండి. ఎక్కువ యాక్టింగ్ లేకుండా సీన్ ఉంది. ఎక్కువ యాక్టింగ్ లేకుండా సెటిల్గా ఎక్స్ప్రెషన్ ఇచ్చే ఆర్టిస్టులు, ఐఎమ్ సారీ టు కామెంట్, మా తెలుగు ఫీల్డ్లో తక్కువ. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. ఒక చిన్న కథ చెప్తాను, ఇఫ్ పర్మిషన్. ఒక కుర్రవాడు చాలా ఇంటెలిజెంట్ అండ్ చాలా మిస్చియస్ ఆల్సో. సో హీ హ్యాస్ టేకెన్ దట్ మదర్ టేకెన్ దిస్ బాయ్ టు ఏ స్వామీజీ. ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి, నా కొడుకు చాలా ఇంటెలిజెంటు కానీ చాలా అల్లరి చేస్తాడు అన్నప్పుడు, వీడికి ఏమైనా చెప్పండి అందంట. అన్నప్పుడు స్వామీజీ, వాట్ షుడ్ ఐ సే దిస్ బాయ్? ఎలా నీకేం చెప్పనంటే, వీడు మిస్చియస్ బాయ్ కాబట్టి కొత్తగా రోడ్డు వేస్తుంటే పక్కనే తారు ముద్ద ఉంటే ఆ తారు గురించి చెప్పండి అన్నట్ట. టు టీజ్ దిస్ స్వామీజీ. ఆ తారు ముద్దను తీసుకురా అన్నట్ట స్వామీజీ. ఈ తారు ఖరీదు ఎంత ఉంటుంది, ఈ ముద్ద ఖరీదు అంటే రోడ్డు పక్కన ఉంది కాబట్టి 1 రూపీ ఉంటుందండి అన్నట్టు. ఇదే తారుని డిఫరెంట్గా ప్రాసెస్ చేస్తే ఓపెన్ హార్ట్ సర్జరీలో చిన్న చిన్న థ్రెడ్స్గా తయారవుతుంది. ఒక్కో థ్రెడ్ ఖరీదు 10,000 రూపాయలు ఉంటుంది. ఈ తారు ఖరీదు 1 crore రూపీస్ ఉంటుంది. ఆ రోడ్డు పక్కన పడింది కాబట్టి ఇది 1 రూపీ అయ్యింది. హౌ యూ ప్రాసెస్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ లైఫ్ అన్నారు. యు ఆర్ ప్రాసెసింగ్ యువర్ సెల్ఫ్ వెరీ వెల్, బట్ డోంట్ లీవ్ దట్ మ్యూజిక్ ఫీల్డ్. ఈ సందర్భంగా వేణుగోపాల్ గురించి కొంచెం చెప్పాలి. వేణుగోపాల్ అండ్ మీ హ్యావ్ బీన్ అసోసియేటెడ్ సిన్స్ తులసిదళం. దట్ ఇస్ కాశ్మోరా ఈజ్ క్రియేటెడ్ బై మీ. దట్ వర్డ్ కాశ్మోరా ఈజ్ క్రియేటెడ్ బై మీ. యాక్చువల్లీ కాశ్మోరా అంటే క్యాష్ మోర్. అలాగే దాంతో కొంచెం డబ్బులు సంపాదించుకున్నాం మేము. అండ్ వీ హ్యావ్ మేడ్ ఎ టీవీ సీరియల్ అలాంగ్ విత్ దిస్ బాయ్ వేణుగోపాల్. అతను శిఖరం ఎక్కాడు, లోయలో దిగిపోయాడు, మళ్ళీ ఇప్పుడు శిఖరం ఎక్కుతున్నాడు. దట్ ఈస్ కాల్డ్ ప్రాసెసింగ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అలాంగ్ విత్ ఆల్ ద ప్రొడ్యూసర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. బిచ్చగాడ సినిమా మీకు తెలుసు. విజయ్ ఆంటోనీ చాలా చాలా మంచి ఆర్టిస్ట్. వాళ్ళు కానీ వాళ్ళ మిస్సెస్ గారు కానీ చాలా యోగ్యులు. మన స్వగృహ ఫుడ్స్ ఎట్లా తయారు చేస్తారో ఒక కుటుంబం, వాళ్ళు అంత చక్కగా దగ్గరుండి వాళ్ళ ప్రొడక్షన్ తయారు చేసుకుంటారు. ఖచ్చితంగా ఈ సినిమా బిచ్చగాడి కన్నా చాలా పెద్ద హిట్ కావాలని, రోజు రోజుకి విజయ్ ఆంటోనీ మీరు చూడండి, ఫస్ట్ పిక్చర్ నుంచి బిచ్చగాడి వరకు ఒక స్టెప్ ఎదిగారు. దానికన్నా ఇంకా ఒక స్టెప్ ఎదుగుతాడని పూర్తి నమ్మకం నాకు ఈ సినిమా చూసిన తర్వాత అనిపించింది. తర్వాత ఈ సినిమా కొన్న మన తెలుగు నిర్మాతలు వాళ్ళకు కూడా చక్కగా కలిసి రావాలని, మంచి ఆర్టిస్ట్, అన్నిటికీ మించి చాలా యోగ్యుడు. నాకు పర్సనల్గా అతని గురించి బాగా తెలుసు. ఇటువంటి ఆర్టిస్ట్, నిర్మాత, టెక్నీషియన్స్ సినిమా ఇండస్ట్రీలో ఉండటం చాలా ఆరోగ్యకరమైన పరిణామం. వాళ్ళకు ఒకసారి మనం కమిట్ అయితే మన పని కూడా వాళ్ళు చేస్తారు. చాలా చాలా సిన్సియర్, మంచి మనుషులు. ఇటువంటి నిర్మాత, ఆర్టిస్ట్, మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ కుటుంబం పచ్చగా ఉండాలని కోరుకుంటూ
ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటూ ఈ నిర్మాతలు బాగా కలిసి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఈ సినిమాలో ఒక 10 మినిట్స్ సినిమా చూడగానే అనిపించింది, ఎప్పుడు చూద్దామా, ఎప్పుడు ఈ మంత్ 17th వస్తా, ఎప్పుడు ఈ సినిమా చూడాలా అనే క్యూరియాసిటీ వచ్చింది. ఈ సినిమా నాకు నేను బిచ్చగాడు మిస్ అయ్యానని చెప్పేసి, ఈ సినిమా మిస్ అవ్వకూడదని చెప్పేసి ఇమీడియట్లీగా మా ఫ్రెండ్తో కలిసి 4 ఏరియాలు తీసుకున్నాను. కృష్ణ, వెస్ట్, ఈస్ట్, వైజాగ్. అలాగే ఇమీడియట్లీ మా మిరియాల రవీంద్ర రెడ్డి గారితో ఈ సినిమా తర్వాత సినిమా మిస్ అవ్వకూడదని చెప్పేసి యమన్ రవీంద్ర రెడ్డి గారితో చేయించాను. డెఫినెట్గా ఈ సినిమాతో హ్యాట్రిక్ సాధించి డబల్ హ్యాట్రిక్కి, ఎందుకంటే అతను తీసుకుంటున్న స్క్రిప్ట్ అలాంటివి, డెఫినెట్గా తమిళ్లోనే కాదు తెలుగులో కూడా మంచి విజయం సాధించి సక్సెస్ఫుల్ హీరోగా తెలుగులో మనకి సూర్య ఎలా వచ్చాడో అలాగా ఇక్కడ తెలుగులో కూడా విజయాంతోని సూపర్ హిట్ గా నిలుస్తాడని గ్యారంటీగా ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ. చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోయి ఇది కేవలం మా గొప్పతనమే, మేమే ఎంత కాలం అయ్యాం అని, ఇది ఒక సమిష్టి కృషి కాదు అనేట్టుగా ఫీల్ అవుతున్న చాలా మందిని చూసాం. అలాంటి వాళ్ళలో ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండమని ఆ తత్వం చూడాలంటే అది ఓన్లీ విజయ్ ఆంటోనీ గారిలోనే చూడాలి. ఆయన్ని ఒక టీజర్ లాంచ్ చేయమనంటే కాదు, మీరు లాంచ్ చేయండి, మీరైతే బాగా హెవీ సౌండ్తో చేయగలుగుతారని చెప్పి పక్కన చెప్పి ఆయన ఒక ఫింగర్ చూపించాడే, ఆ ఫింగర్ విన్. ఆ విన్ అనేది ఆయనకి ఆ విన్ రాసి పెట్టుంది. తెలుగు ఇండస్ట్రీ లాగా తమిళ ఇండస్ట్రీ చాలా మంది తెలుసు. సో నా ఫస్ట్ షాపింగ్ మాల్ సినిమా తోటి నాకు విజయవంతం గారు పరిచయం అయ్యారు. ఆ సినిమాలో ఆయన 2 అద్భుతమైన పాటలు చేశారు. సో ఆ పాట చాలా అద్భుతంగా ఆడియో ఫంక్షన్ పిల్లవాలని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఒక వెళ్ళగానే ఎంట్రన్స్లో జస్ట్ ఒక రిసెప్షన్లో ఉంది. దాని తర్వాత లోపలికి వెళ్తే ఒక పక్కనేమో మ్యూజిక్ కంపోజింగ్ రూము, దాని తర్వాత ఒక ఎడిటింగ్ రూము, దాని తర్వాత ఒక డిఏ రూము, దాని తర్వాత ఒక స్క్రీన్ రూము, అంటే ఇల్లంతా మొత్తం సినిమామయం. నేను షాక్ అయ్యా మొత్తం. అంటే ఆ ఫ్యామిలీ మొత్తం అసలు వాళ్ళు ఎప్పుడు పడుకుంటారు ఎప్పుడు ఉంటారో తెలియదు, సినిమాతో లీనం ఉన్నట్టుగా ఆ ఇల్లు కనిపించింది. సో ఆ షాపింగ్ మాల్ దగ్గర నుంచి ఆయనతో నా ప్రయాణం అలా కొనసాగుతుంది. తర్వాత నకిలీ చూసిన తర్వాత చెప్పా, సార్ మనం డెఫినెట్గా మన సినిమా చేయాలని అనుకున్నాం. దాని తర్వాత ఈ సలీం సినిమాని తెలుగులో డాక్టర్ సలీంగా రిలీజ్ చేయడం జరిగింది. ఆ సినిమా చాలా అద్భుతమైన విజయం సాధించింది. ఆ సినిమా రిలీజ్ అయినప్పటికంటే టీవీలో చూసి చాలా మంది, ఇప్పుడు ఎండమూరి గారికి అభిమాని అయ్యారంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అట్లా ఎంతో మంది పెద్ద వాళ్ళందరూ కూడా ఆ సినిమా చూసి ఫోన్ చేసి అప్రిషియేట్ చేయడం, నాకు ప్రేమిస్తే జర్నీ కంటే ఎక్కువ అప్రిషియేషన్ ఆ సినిమాకి నాకు జనాల దగ్గర నుంచి వచ్చింది. అంత గొప్ప సినిమా చేసినందుకు నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఆ సినిమా ఫస్ట్ అనౌన్స్మెంట్ అప్పుడు ప్రెస్ మీట్లో ఫస్ట్ మాట్లాడింది, నాకు సౌత్ హీరో అవ్వాలని అజయవంతంగా కోరుకున్నాను. ఆ కోరిక ఎప్పుడు నాకు నెరవేరింది అనిపిస్తుంది. ఒక సూర్య, విక్రమ్, కార్తీ వీళ్ళందరిలాగా తెలుగులో కూడా పెద్ద హీరోగా రేంజ్ ఎదగాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఆ కోరిక ఇప్పుడు నెరవేరింది సార్, ఐఎమ్ హ్యాపీ. దాని తర్వాత చంద్ర శ్రీనివాస సురేష్ డాక్టర్ సలీం చేసి నేను కలిసి రమ్మంటే వెళ్ళాను. నేను మన శ్రీనివాస ఇంటి దగ్గరికి చంచోళ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ఒక రోజు నైట్ చాలాసేపు ఒక 3 hours కూర్చుని ఆయనతోటి ఇలా సినిమా చేసాము. ఇది బాగా చాలా అద్భుతమైన కథ, చాలా బాగుంటుంది, ఇది మనం చేస్తున్నాం సురేష్ అని చెప్పారు ఆయన. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో నేను అంటే ముందుగా ఆ ₹1 కోటి 2 కోట్ల ముందు పబ్లిసిటీ పెట్టేవాడు కాదు, నా బడ్జెట్ 50 లక్షలు అంత పెట్టేవాడినేమో, నేనైతే అంత పెద్ద రేంజ్ చేసేవాడు కాదేమో. సో ఆయన స్టార్టింగ్ నుంచి ₹1 పైన ఇన్వెస్ట్ చేసి ఫుల్ పేజీలు యాడ్లు ఇచ్చి ఇంత అలవాటు చేసినందుకు చాలా అయిపోయింది. ఇంకా నాకు ఆయన చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే నాకు నేను జర్నలిస్ట్ కెరీర్ స్టార్ట్ చేసినందుకు కేవీ సత్యనారాయణ నాకు మంచి పరిచయం, ఆయన మంచి ఎంకరేజ్మెంట్ చేశారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఇప్పుడు వేణుగోపాల్ గారు ఈ సినిమా చేయడం నాకు ఇంకా సంతోషంగా ఉంది. ఇండస్ట్రీలో 10 మందికి ఎన్నో సినిమాలకి రిలీజ్కి అన్ని విషయాల్లో హెల్ప్ చేస్తే వేణుగోపాల్ మంచి ఉదాహరణకి ఈ సినిమాకి సక్సెస్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే మా బెనగొండ సురేష్ ఇందాక ఎవరు చెప్పినట్టుగా లాగేసుకుంటారు ఆయన, నిజంగా జర్నలిస్ట్ లో కూడా ట్రై చేస్తారు. అట్లా నేతో ఒక బ్రదర్స్ లాగా ఉంటాం, బాగా ఇదిగా ఉంటాం. సో ఆయన ఈ సినిమాలో 4 ఏరియాలు తీసుకున్నాయంటే ఇంకా అసలు ఆయన కోటి ఎక్కిలు పెట్టినట్టుగా దాన్ని ఫుల్ స్కాన్ చేసి ఇంకా నచ్చింది అంటే ఇంకా ఆయన ప్రాణం పెట్టి లాక్కుంటారు ఆయన. సో ఆయన కూడా ఈ సినిమా పెద్ద విజయం సాధించి డబ్బులు రావాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. బేతాళుడు మిస్ అవటం నిజంగా బ్యాడ్ లక్కే. అయితే ఈ సినిమా ఎందుకు ఆడుతుంది, ఎందుకు హిట్ అవుతుంది, అందరు హిట్ అవుతుందని చెప్పారు, ఎందుకు హిట్ అవుతుంది అనేదానికి సింపుల్ రీజన్ ఒకటి నేను చెప్తాను. ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి సైకాలజీ ట్రీట్మెంట్ అనేది చాలా మందికి అవసరమైంది. దాని మీద ఎంతోమంది
సైకాలజీ ట్రీట్మెంట్ మేము చేస్తామని చెప్పనేసి నకిలీ డాక్టర్లని వాళ్ళు ఎవరైనా ఉంది. వాళ్ళు ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నారు. బిచ్చగాడు టైటిల్ పెట్టినప్పుడు ఏంటి మా చంద్రబాబు శ్రీనివాస్ గారు బిచ్చగాడు టైటిల్ పెట్టాడు, దీనికి అసలు ఒక టికెట్ అని దిగిద్దా అని నేను అనుకున్నానండి. ఒక ప్రొడ్యూసర్గా నేను ఫీల్ అయ్యట్లా. అయితే ఈ సినిమా ఇంత సక్సెస్ కావడానికి కారణం మీరు బాగా చేసింది ఒక ఎత్తు అయితే, ఈ సినిమాకి కొత్త తరహాలో పబ్లిసిటీ చేసి ఆంధ్రజ్యోతిలో హాఫ్ పేజీలు యాడ్లు వేసుకుంటూ ఆ సినిమాని ఒక స్పెషల్ పబ్లిసిటీ చేసి నిలబెట్టాడు ఆయన. లేకపోతే అంత క్రేజ్ ఓపెనింగ్, అంత క్రేజ్ పబ్లిసిటీ 100 రోజుల సినిమా అవ్వదు తెలుగు ఇండస్ట్రీలో. అంత పబ్లిసిటీతో లేపాడండి సినిమాని. ఆ లేపడం వల్ల జనంలో ఒక విపరీతమైన ఇది వచ్చింది. మదర్ సెంటిమెంట్ అనేది అలా ఒక వ్యాధి పాకిపోయింది. ఆ పబ్లిసిటీ చేసినందువల్ల మీ డైరీలో ఎప్పుడు చంద్రబాబు శ్రీనివాసరావు ఒక పేజీ ఉండాలి తెలుగు ఇండస్ట్రీ వరకు. ఇది సత్యం కాదా తెలంగాణ సురేష్ గారు? అంత చేశారు కాబట్టే మీకు వాళ్ళ ఇండస్ట్రీలో ఒక ఇంత ప్రాముఖ్యత వచ్చింది. ఏది మా తెలుగు ఇండస్ట్రీలో. ఇది ఎలా అంటే సార్, ఈ బిచ్చగాడి సినిమా నేను అలా ఫీల్ అయ్యా కదా. మా అమ్మ నా ఊరి నుంచి వచ్చి అరే బిచ్చగాడి సినిమా అంటారా, నాకు చూపిస్తారా, చివరికాలంలో చూడాలనిపిస్తుంది. అది ఇది 8 years మా అమ్మ అంటే ఇక నేను కార్ వేసుకుని వాళ్ళిద్దరిని ఒకరోజు సినిమా టికెట్లు వెళ్ళి ముందుగా బ్లాక్ చేసుకుని చూపించాల్సిన పరిస్థితి వచ్చింది. అది తమిళ సినిమా డబ్బింగ్ అయితే ఇక్కడ. అది నిజంగా మీ అదృష్టం అది. అయితే బిచ్చగాడి టైటిలే అంత స్లోగా ఉన్నది, అంత రేంజ్కి తీసుకెళ్ళింది. బేతాళుడు అనేది బిచ్చగాడి కంటే 4 రెట్లు సౌండ్ ఉంది టైటిల్లో. అమ్మ ఇది కూడా 4 రెట్లు ఆదాయం వేణు గారికి, శివకుమార్కి, మా ప్రొడ్యూసర్స్ అందరూ మళ్ళీ విజయబంధాలు నడుస్తూ 4 రెట్లు డబ్బులు సంపాదించాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకోండి. బిచ్చగాడి సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన వెంటనే ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా ఇదే సినిమా బిచ్చగాడి సినిమా ఏంటి, మంచి సినిమాలు వస్తుంది, బిచ్చగాడి సినిమా నువ్వు డిస్ట్రిబ్యూషన్ చేయడం ఏంటి అని డిస్ట్రిబ్యూటర్ని, అలా ప్రొడ్యూసర్స్లో కూడా ఏంటి బిచ్చగాడి సినిమా ఏంటి అని అందరూ కూడా ఒక అవహేళన చేశారు చెప్పాలంటే. కానీ సబ్జెక్ట్ మీద నమ్మకంతో ఆయన సబ్జెక్ట్ నమ్ముకుని ఒక హీరోయిన్ లేదు, మిగతా కాస్టింగ్ లేదు, ఏది లేకుండా కూడా ఓన్లీ మరో సెంటిమెంట్ మీద బ్రహ్మాండ సినిమా 2.5 hours చూస్తుంటే నిజంగా తల్లి ప్రేమ ఎటువంటిది అన్నది ప్రతి ఫ్రేమ్లో కూడా కనపడుతూ ఆయన యాక్షన్ చెప్పాలంటే ఒక తెలుగు హీరో కూడా అంతలాగా యాక్ట్ చేయలేమో అనిపించింది అనమాట ఆయన హీరోగా. నెక్స్ట్ ఏంటంటే ప్రొడ్యూసర్స్, నూతన ప్రొడ్యూసర్స్ అందరూ వచ్చి సార్ ఏదో మంచి సినిమా చెప్పండి సార్ అంటే, మేమంటే ఈ బిచ్చగాడి సినిమా చూసానయ్యా, మా మాట ఏనండి, ఈ సినిమా మీరు కొనుక్కోండి, చేసుకోండి, డెఫినెట్గా మంచి హిట్ అవుతుంది. ఈ సినిమా తెలుగులో కూడా బిచ్చగాడి 100 days, ఇది కూడా 100 days డిఫరెంట్గా ఆడుతుంది అని వాళ్ళందరికీ కూడా నేను సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే సినిమా అనేది 2.5 hours సినిమా నిలబడి కూర్చోవాలంటే ఎంతో మంచి కథనం లేనిదే ఏ సినిమా కూడా ఆడదు. అలాగే ఈ ప్రమోషన్లో కూడా శ్రీనివాసరావు గారు మంచి ప్రమోషన్ ఇచ్చి సినిమాని మంచి బాగా నిలబెట్టారు. ఇటువంటి సినిమాలు మరిన్నో సినిమాలు ఆయన ద్వారా రావాలని చెప్పి ఆంతోని గారి ఫ్యామిలీ కూడా చాలా మంచి, వాళ్ళు సబ్జెక్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్. సినిమా కావాలి చేద్దాం ఐడియా కాదు వాళ్ళకి. ఓ సినిమా సబ్జెక్ట్ ఎన్నుకుంటే ఆ సబ్జెక్ట్ పక్కా ఉందా లేదా, ఈ రికార్డింగ్ చాలా బాగా చేశారు లేదా అన్ని వాళ్ళ మిస్సెస్ కానీ వాళ్ళ మరదగారు కానీ అంతా కూడా బాగా వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఆ సబ్జెక్ట్ కూర్చుని ఎక్కువ కాలం దాని మీద ఇచ్చించి సబ్జెక్ట్ అన్నది ముఖ్యం. దాంట్లో క్యాస్టింగ్ అని ఏం లేదు, ఆయన తప్ప క్యాస్టింగ్ ఎవరు ఉండరు దాంట్లో సబ్జెక్ట్లో, ఓన్లీ సబ్జెక్ట్. అటువంటి సబ్జెక్ట్ని ఎన్నుకోవడం కూడా నిజంగా మిస్సెస్ చెప్పాలంటే ఆవిడ పాత్ర చాలా ఉంది చెప్పాలంటే. ఇలా దేంట్లో నేను కూడా ఒక పాత్రని ముందు కాబట్టి ఆ సినిమా ఇన్స్పైర్ అయ్యి నన్ను ఈ సినిమా కొనండి, డెఫినెట్గా బాగా ఆడుతుందని చెప్పాను. నా మాట బోట్ అవ్వకుండా ఆ సినిమా కొనంటేనే అన్ని అందులో ఏరియాల నుంచి కూడా బెల్లంగొండ సురేష్ కూడా ఒకేసారి వచ్చి 4 ఏరియాలు చూస్తున్నాడు. అలాగే మొత్తం సినిమా అంతా చాలా మేము కూడా ఏం చేస్తామంటే కొన్న రేటుకి బాగా తగ్గించి అమ్మిస్తారు. ఇంత క్రేజ్గా వస్తుంది ఎవరు ఊహించలేదు. డెఫినెట్గా బయట కొన్నవాడు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఇంకో ప్రాఫిట్కి, వీళ్ళ దగ్గర ఇంకో ప్రాఫిట్కి, అలాగే సినిమా 4 కేజీలు మారిపోయింది సినిమా. అలాగే ఈ సినిమా కూడా బిచ్చగాడి కంటే ఎక్కువ బాగా ఆడాలని, ఆడుతుందని మనసావాజ కోరుకుంటూ వాళ్ళ ముగ్గురికి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. డెఫినెట్గా ఈ సినిమా మేక్ దిస్ ఈవెంట్ బిగ్గర్. సో లైక్ என்ன சொல்றதுன்னு தெரியல. So like thank you for this sir. Thank you for giving me the great opportunity.
தேங்க்யூ சார் சொல்லியிருந்தாரு இந்த மாதிரி நல்ல படங்கள் அதுக்கு தேவையான விஷயங்கள் அதுவே எடுத்துக்கும் அப்படின்னு சொல்லிட்டு அது எங்களுக்கு நடந்திருக்கு. ஸோ நீங்கள் இந்த படத்தில் பார்த்த இந்த ரெயின் சீக்வன்ஸ்லாம் நாங்கள் கிரியேட் பண்ணதே கிடையாது, அது அதுவாக நடந்தது. ஸோ அந்த மாதிரி தான் அந்த படத்தை டெக்னீஷியன்ஸ் எங்களுடைய லைக் ஆக்டர்ஸ் எல்லாருக்குமே லைக் எல்லா கிரெடிட்ஸும் போய் சேரும். ஸோ ஒரு வாட்டில் இந்த சினிமா பற்றி சொல்லணும்னா என்ன சொல்லுவாங்க? நீங்கள் என்ன சொல்லுவாங்க? விஜய் ஆண்டனி சார், producers, Rohit sir, Venugopal sir, Aura Srinivas. Thanks to my director Pradeep sir, cinematographer. Thanks to entire team of my Betaludu. Keep supporting. Thank you. As a mother, I have a 3-year-old and 10-year-old daughter. So when I was sitting there, I could hear a lot of babies, lot of children crying and talking. So it takes a lot of effort to bring a child to a function for a mother and a family. So thanks to all the families who have come here today as mothers and fathers. It's really not easy. So thanks a lot. And to all the people there who were, supporting and whistling and clapping and applauding. Baga nandri. Chala really, it really feels very happy and proud to come to another city and be recognized. In that way, Telangana and Andhra Pradesh, all of you have always not been new. It's always been my home, our second home, and the response you give for another language to come and be produced here is wonderful. So I would like to start from Nakli, my producer from Nakli, then who dubbed Dr. Salim, Suresh Kondati sir, and who also in a very big way did Bichegadu. Of course it was a blockbuster in Tamil, but from the trade people it's a bigger huge blockbuster here. Ivlo full page ad kudukringa idella, yes ma, he's my son, so it will all be fine. The confidence he had on Bichegadu and all the mothers and the sons. There was one producer who said, madam, idi woman sentiment kaadu madam, idi men's sentiment movie. It is a man's movie. A man, it's more for men where, and I'm sure all the men, they have brought their mothers to come back to see the movie. Night shows in Chennai city, in the malls were full. Very old age, as one of the director here was mentioning, his mother wanted to watch the movie, who was 83 years plus. So even at the malls, lot of, I was very happy to see all the mothers coming along with their sons, and the sons really were proud more than Vijay Antony to bring their mothers to the movie. ఎందుకంటే కొన్ని సినిమాలు అంటే మనం రీమేక్ చేస్తే ఆ ఫీల్ పోద్ది, అంటే కొన్ని సినిమాల్ని యాసిస్ డబ్ చేస్తేనే ఆ ఫీల్ ఉంటుంది. అండ్ ఐ థింక్ బిచ్చగాడు సినిమా రీమేక్ చేయకపోవడం చాలా మంచి పని చేశారు, ఎందుకంటే ఆయన తీసుకొచ్చే ఆ ప్రెసెన్స్ ఇప్పుడు కూడా నేను సీన్ ద ఫిల్మ్ బేతాళుడు, లైక్ విజయాంతని గారి స్క్రీన్ ప్రెసెన్స్ ఇస్ పర్ఫెక్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ నాకు తెలిసి నోబడి క్యాన్ డూ దాట్. అండ్ ఆ చామ్ కానీ అవన్నీ. అండ్ సీరియస్లీ నేను కూడా కార్తికేయన ఫిల్మ్ చేశాను, అండ్ ఇక్కడ ఇదిగోండి మా శివకుమార్ సార్, ఆయన కోసం వచ్చాను ఈరోజు. అండ్ ఈయనతో పాటు చేసిన కార్తికేయ సినిమా తమిళలో డబ్ అవుతుంది. చాలా మంది రీమేక్ అడిగారు, బట్ వి థాట్ సేమ్ ఫ్లేవర్ ఉంచాలని చెప్పేసి తమిళలో అతి త్వరలో రిలీజ్ అవబోతుంది. సో బేతాళుడు ఇస్ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మీరు బ్లెస్ చేయాలి ఈ సినిమాని, ఎందుకంటే ఇట్ ఇస్ అ డిఫరెంట్ ఫిల్మ్ అండ్ ఇట్స్ అన్ అవుట్ ఆఫ్ బాక్స్ ఫిల్మ్. రెగ్యులర్ సినిమాలా కాకుండా మనం రెగ్యులర్ సినిమాలు వస్తుంటాయండి, లైక్ నాకు తెలిసి 200 ఫిల్మ్స్ వస్తాయి, దాని నుంచి 150 to 160 ఫిల్మ్స్ మనకి లైక్ ఎంటర్టైన్ చేయడానికి వస్తాయి. కొన్ని సినిమాలు ఇంట్రెస్టింగ్ వస్తాయి. సో డెఫినెట్లీ ఆ ఇంట్రెస్టింగ్ సినిమాలు మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇంట్రెస్టింగ్ సినిమాలు తీసే ఛాన్స్ మనకు దొరుకుద్ది. అండ్ మీ అందరికీ ఫోన్ ఉంది కదా డిఫరెంట్ ఫిల్మ్స్ కూడా, అంటే మనకి సూపర్ స్టార్స్ ఉన్నారు. లైక్ ఇప్పుడు బోయపాటి గారు ఇచ్చిన సరైనోడు సినిమా, ఐ లవ్ దట్ ఫిల్మ్. నిజంగా ఆ సినిమా, ఆ పాటలు కానీ ఆ ఫైట్లు కానీ బన్నీ ఇట్స్ అమేజింగ్. సో ఏంటి ఏమంటారు? సో అలాంటి సినిమాలతో పాటు మనకి కొంచెం అవుట్ ఆఫ్ బాక్స్ ఫిల్మ్స్ కూడా వస్తే అందరూ ఎవ్రీబడి బి హ్యాపీ. సో సెటిల్డ్గా మన ఇండస్ట్రీలో చేసే హీరోస్లు తక్కువ ఉన్నారు లేరు అని అదేవిధంగా బ్లేమ్ ఉంటే యాక్చువల్లీ మా రైటర్ల మీద వేయాలి. ఎందుకంటే
100% డైరెక్టర్ కరెక్ట్ గా ఉంటే మన ఆర్టిస్టులు అద్భుతంగా రాణించే వాళ్ళు ఉన్నారండి. ఎగ్జాంపుల్ సింహా లెజెండ్, అలాగే అగైన్ సరైనది. బట్ ఓన్లీ మేము కాన్సన్ట్రేట్ చేయాలంతే, మేము కొత్త సబ్జెక్ట్ రావాలంతే. వాళ్ళని మేము ఒక మోసగా ఒక 6 పాటలు, ఒక 10 ఫైట్లు వీటితోనే కట్టేయడం వల్ల ఇది జరుగుతుంది తప్ప, లేదంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారు మన వాళ్ళు. మన హీరోకి ఆ స్టామినా ఉందండి. అలాగే విజయ్ ఆంటోనీ గారు బేతాళుడు, ఈ సినిమా గురించి మాట్లాడే ముందు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారండి. మాట్లాడాల్సింది స్టేజ్ మీద మాట్లాడడం కాదు, స్క్రీన్ మీద మాట్లాడాలి. ఆ సినిమా స్క్రీన్ మీద మాట్లాడాలి, మాట్లాడిన తర్వాతే మాట్లాడాలి అనేది బిచ్చగాడు నిరూపించిందండి. అది స్క్రీన్ మీద ప్రతి ఒక్కరిని రంజింప చేసి ఆ తర్వాత ఈరోజు స్టేజ్ మీద ఇంతమంది మాట్లాడడానికి కారణమైంది. దాని ముందు ఎవరూ మాట్లాడలేదు. సో అది సినిమా. అలాగే ఈ బేతాళుడు కూడా తప్పకుండా అద్భుతమైన సినిమా అవుతుందని చెప్పి ఆశిద్దామండి. ఎందుకంటే సినిమాలు బాగుంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారండి. ప్రేక్షకులు సినిమా ఆడితేనే, సినిమా పరిశ్రమ బాగుండాలంటే ప్రొడ్యూసర్ బాగుండాలి, ప్రొడ్యూసర్ బాగుండాలంటే సినిమా బాగుండాలి. సినిమా బాగుంటే ప్రేక్షకులు కంపల్సరీ ఆదరిస్తారు, అందులో నో డౌట్. ముందుగా విజయ్ ఆంటనీ గారికి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను సార్. ఎందుకంటే విజయ్ ఆంటనీ గారు ఈ నిర్మాతలు, ప్రొడ్యూసర్స్ అండ్ స్టోరీ రైటర్స్, డైరెక్టర్స్ ఎక్సెట్రా వీటితో పాటు, ఎందుకంటే మీరు అక్కడి నుంచి వస్తారు కాబట్టి కొంతమంది రైటర్ల పేర్లు మనం చెప్పలేకపోవచ్చు, రైటర్ల పేర్లు చెప్పలేకపోవచ్చు. కానీ విజయ్ ఆంటనీ సార్ అంటేనే ఇట్స్ ఏ కాన్సెప్ట్, కథ. ఒక మంచి కథతో వస్తే తెలుగు ప్రేక్షకుడు, తెలుగు పీపుల్ హార్ట్ లో పెట్టుకుంటారండి. ఇట్స్ క్లియర్. అదే ఎగ్జాంపుల్ మీ బిచ్చగాడు. సో ఈ సినిమా కూడా చాలా మంచి సినిమా గ్యారంటీ అయి ఉంటుందని చెప్పి ఆశిస్తూ, గ్యారంటీ మంచి కాన్సెప్ట్ తెలుగు ప్రేక్షకులు ఇక్కడ పెట్టుకుంటారు. ఇట్స్ క్లియర్. సో అలాంటి మంచి సినిమా ఇది కూడా అవుతుందని చెప్పి అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ సినిమా గురించి కూడా స్టేజ్ మీద ఇంత మాట్లాడకుండా రేపు హిట్ అయిన తర్వాతే మాట్లాడాలి అన్న ఉద్దేశంతోనే కొంతవరకు తగ్గిస్తూ, ఎందుకంటేనండి ఇప్పుడు చూసాం 10 minutes చూసాం. కాన్సెప్ట్ని మనకి అర్థవంతంగా, అంటే ఏదో ఒక సైకలాజికల్గా ఒక గేమ్ అనేది ఒక 10 minutes లో అద్భుతంగా చూపించారు. బేసిక్గా ఆంటనీ సార్ వచ్చి మ్యూజిక్ డైరెక్టర్ అవడం వల్ల ఆ టెంపో అద్భుతంగా మెయింటైన్ చేశారండి. సో తప్పకుండా సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమాన్ని బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అగైన్ నేను కృతజ్ఞత తెలియజేస్తూ, నా పక్కన అందరూ ఉన్నారని నాకు పేర్లు తమ్మని తెలియదు. హీరోయిన్ స్క్రీన్ మీద చాలా అద్భుతంగా ఉన్నారని నో డౌట్. కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఆల్వేస్ ఐ సే మై బ్రదర్ నిఖిల్ గారు, ఎందుకంటే చెప్పగానే తనకు ఈ రోజు తన సినిమా కూడా రిలీజ్ కి రెడీగా ఉంది. బట్ అయినప్పటికీ మరి ఈ సినిమాకు బ్లెస్ చేయడానికి విచ్చేసినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈ యొక్క సినిమాకు సంబంధించి విజయ్ ఆంటనీ గారు మరియు మై సిస్టర్ ఫాతిమా మేడం గారు మరి ఈ యొక్క అవకాశం ఇచ్చి ఈ తెలుగు ప్రేక్షకులకు ఈ యొక్క సినిమా అందించడానికి అవకాశం ఇచ్చినందుకు, మరి ముఖ్యంగా మహేష్ గారు, వారందరికీ, డైరెక్టర్ కృష్ణమూర్తి గారికి ప్రత్యేకంగా ఈ యొక్క విన్ విన్ క్రియేషన్స్ మరియు వేణు గారి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి సరస్వతి పుత్రులైనటువంటి ఎండమూరి వీరేంద్రనాథ్ గారు మరియు చదలవాడ శ్రీనివాసరావు గారు, మిత్రులు అన్నయ్య బెల్లంకొండ శ్రీనివాస్ గారు, మరియు డిఎస్ రావు గారు, రవీందర్ రెడ్డి గారు, విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నుంచి చాలా సినిమాల్లో పాటలు రాశాను సార్. ఒకరోజు ఒక శుభ సమయంలో విజయ్ ఆంటనీ గారి దగ్గర నుంచి బిచ్చగాడు అనే సినిమాకి పాటలు రాయాలని ఒక అవకాశం వచ్చింది. ఆ రోజు నాకు తెలియదు సార్, నేను ఉట్టి విజయ్ ఆంటనీ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అనుకున్నాను. కాదు, నాకు విజయం దగ్గర నుంచి ఫోన్ వచ్చిందండి. వి ఫర్ విజయ్ ఆంటనీ, వి ఫర్ విజయం. అలాగే బేతాళుడు గురించి చెప్పాలంటే బి ఫర్ బిచ్చగాడు, బి ఫర్ బేతాళుడు, బి ఫర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది. I know, sir. I know. But in the third film itself, you have recognized me and you have identified me, and you are loving me so much.
Thank you so much. I don't know what I'm going to do in return. Thank you so much. In return, I can do one thing. I can promise you one thing. I'll be able to give you promising content.